హోప్ టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నట్టుకు గాను చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వసృష్టికర్తవగు మా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని మీ కాపుదల్లో ఉంచారు నాయన. ఏదో యాదృచ్ఛికంగా కాదు కానీ ఈ ప్రోగ్రాం మేము చూస్తున్నామంటే అది కేవలం నీ ప్రణాళిక. మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనాలు. మా హృదయాలను తెరవండి తండ్రి. మా హృదయాలను తెరిచి నా ప్రభువా, మేమెక్కడ కూడా మీకు వ్యతిరేకమైన పద్ధతుల్లో ఉన్నట్లయితే వాటన్నిటిని సరి చేసుకొని నీ మార్గంలోనికి మేము వచ్చే విధంగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనము గడిచిన ఎపిసోడ్స్లో ఏలియాని దేవుడు ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత వాడుకున్నారు, ఏలియా ఎటువంటి గొప్ప కార్యాలు జనులందరి ముందు జరిగించి యెహోవా దేవునికి ఒక గొప్ప సాక్షిగా ఉన్నారు, మరి బయలు ప్రవక్తలకు ఒక ఉదాహరణగా, వారందరి మధ్యలో నిజమైన దేవునికి ఒక ఉదాహరణగా ఏ విధంగా ఉన్నారు ఏలియా అనేది మనము గడిచిన ఎపిసోడ్స్లో చూసాం. అయితే లాస్ట్లో మన 18వ అధ్యాయం చివరి భాగంలో యెహోవా ఆత్మ ఏలియా మీదకి దిగి వచ్చినప్పుడు ఆయన మన రాజుగారి కంటే కూడా ముందు పరిగెడుతూ, ఆయన రథం కంటే ముందుగా పరిగెడుతూ యెజ్రెయేలుకి వెళ్ళినట్టుగా మనం చూసాం. మనందరికీ కూడా జ్ఞాపకం ఉన్నది, అక్కడ పెద్ద భయంకరమైన వర్షం పడుతూ ఉన్నది. అంతా కూడా కారు మబ్బులు, చీకటి కమ్మేసినంతగా భయంకరమైన హోరున వర్షం పడుతూ ఉన్న సమయంలో రాజుగారు మాత్రం లోపలికి వెళ్ళిపోయారు. ఈయన మాత్రం ఆ కోట గుమ్మం దగ్గరే ఆగిపోయారు. రాజుగారు తను పిలుస్తారేమో, లోపలికి ఆహ్వానిస్తారేమో అని చూస్తున్నారు. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలుగా ఎదురు చూసిన వర్షం ఇప్పుడు ఏలియా చేసిన ప్రార్థన వల్ల వచ్చింది కాబట్టి ఏలియా ఆశపడతా ఉన్నారు, నన్ను పిలిచి ఏమన్నా మరి నాకు సత్కారం చేస్తారో, నన్ను గౌరవిస్తారేమో, మర్యాదగా చూస్తారేమని కొంతసేపు ఆశపడి ఉండొచ్చు. కొంతసేపు అక్కడే ఉన్నారు. కొంత సమయం గడిపిన తర్వాత రాజుగారు వచ్చే పరిస్థితి లేదు, ఎటు వెళ్ళాలో తోచని పరిస్థితులు. అక్కడే ఒక పక్కకి తన తల దాచుకోవడానికి ఆ గోడ పక్కకే ఉన్నారు. ఆ వర్షంలో తడిసిపోతూ మొత్తం కూడా నీళ్ళంతా తన మీద నుంచి కారుతూ ఉన్నాయి. తన జుట్టులో నుంచి నానిపోయింది, తనకున్న ఆ వస్త్రాలు, ఆ దుప్పటి అంతా కూడా నానిపోయిన పరిస్థితి. ఆ వర్షంలో చలికి వణుకుతూ ఆహారం లేకుండా అక్కడే ఉన్నారు. అప్పుడు 19వ అధ్యాయంలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఏలియా జరిగించింది, ప్రవక్తలకి ఆయన ఏమేమి చేశారు అని ఒక్కొక్కటి ఆహాబు యెజెబెలుకు తన కోట లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అన్నీ చెప్తూ ఉన్నారు. ఏలియా ఛాలెంజ్ చేశాడని చెప్పటం, ఏలియా చేసిన ప్రవచనం బట్టి వర్షం ఆగిపోయిందని, ఏలియా మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు వర్షం వస్తుందని ఒక్కొక్కటిగా వింటున్నప్పుడు యెజెబెలులో కోపం రగులుకుంటా ఉన్నది. ఆహాబును ఉపయోగించుకొని ఏలియా జనాలందరి ముందు కూడా బయలు ప్రవక్తల్లో గొప్పతనం ఏమీ లేదని, శక్తి ఏమీ లేదని చెప్పిన విధానం వింటున్నప్పుడు యెజెబెలుకు చాలా కోపం వచ్చేసింది. కోపంతో రగులుకుంటా ఉంటే కూడా ఈ ఆహాబు జరిగిందంతా కూడా తన భార్యకు ఒక్కొక్కటి పోసుకొచ్చినట్టు చెప్తా ఉన్నారు. మనం 19వ అధ్యాయం అంతా కూడా జరుగుతున్నప్పుడు ఈ 1వ వచనం 2వ వచనం అంతా అయ్యేటప్పటికి రాణిగారి కోపం గొప్పగా రగులుకొని అప్పుడు తను ఏం చేస్తున్నారు ఒకసారి చదువుదాం. ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నారు. యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు వర్తమానం పంపించని, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణం వల్లే చేయవలనని దేవుడు నాకు చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగుజేయునుగాక అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఏలియా వాస్తవంగా వీళ్ళకి సహాయం చేశారు. ఏలియా అనుకుంటుండొచ్చు, జరిగిన కార్యాలన్నిటిని బట్టి వారు మారు మనసు పొందుతారనో, లేకపోతే జరిగిన కార్యాలన్నిటిని బట్టి వారు తమ తప్పుడు పద్ధతులను మార్చుకొని నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి వాళ్ళు పశ్చాత్తాపడతారేమో అని
ఏలియా ఆశతో ఎదురు చూస్తూ ఉంటే యెజెబెలు మాత్రం తను తీసుకొని వచ్చిన ఈ ప్రవక్తలను ఏలియా చంపేశాడని తెలిసినప్పుడు ఇంకా తన కోపం కట్టలు దించుకుంది. ఏలియాకు ఖచ్చితంగా ఏదో ఒక ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటా ఉంది. మనం గమనించినట్లయితే యెజెబెలు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా ఈ బయలుదేవతల ఆరాధనలోనే తను పెరిగారు, పెద్దయ్యారు. వాటినే నిజమైన దేవతలుగా, వాళ్ళనే నిజమైన దేవుళ్ళుగా తను కొలుస్తూ వచ్చారు. నిజమైన దేవుణ్ణి నేరుగా చూపించినా కానీ తను నమ్మలేని దుస్థితిలో యెజెబెలు ఉన్నది. పైగా ఈ కార్యాలన్నీ కూడా జరిగినాయని తెలిసినప్పుడు సంతోషించడానికి బదులుగా తన ప్రవక్తలను, తన వంశపు వారిని, తనకు సంబంధించిన వారిని చంపినందుకు గాను ఏలియాకు వర్తమానం ఏం పంపించారంటే, ఈ చనిపోయిన ప్రవక్తలలో నిన్ను కూడా ఒకరిని ఖచ్చితంగా చేస్తా రేపు ఈ సమయం కల్లా అని ఒక వర్తమానం పంపించారు. ఈ వర్తమానం తీసుకుని వచ్చేటప్పటికి ఏలియా ఒక పక్కకి ఆ చలిలో ఉండొచ్చు. వణుకుతూ ఆ చలిలో ఒక పక్కకి కూర్చొని తనకున్న ఆ దుప్పటిని తను కప్పుకొని ఉన్నప్పుడు ఎవరో సడన్గా వచ్చి పిలిచినట్టు అనిపించింది. రాజుగారు కనుక ఏమన్నా వర్తమానం పంపించారేమో, నన్ను లోపలికి తీసుకెళ్ళి నాకు కొంచెం భోజనం పెడతారేమో అని ఆశపడి ఉండొచ్చు. ఎందుకంటే 27 కిలోమీటర్లు తను ఉరుకుతూ ప్రయాణం చేసి వచ్చాడు. తను కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా రాజుగారు లోపలికి వెళ్ళిపోయారు. కాబట్టి ఏలియా ఆశపడి ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఆకలి అవుతుంది కదా, నాకేమైనా పెడతారేమో అని. లేకపోతే నేను చేసిన ఈ వారి కోసం నేను మంచి చేసిన కాబట్టి నాకు ఏమైనా గౌరవంగా ఏమైనా మాట్లాడతారు కావచ్చు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఆ వచ్చిన ఆ దూత, ఆ వర్తమానికుడు తీసుకొచ్చిన వార్త విని ఏలియా నిజంగా భయపడిపోయాడు. తన ఆలోచన అంతా కూడా మారిపోయింది. తను ఎక్స్పెక్ట్ చేసిందంతా కూడా తారుమారైపోయింది. ఆ దూత వచ్చి చెప్తున్నాడు, మా రాణిగారు నీకు ఈ మాట చెప్పమన్నారు, రేపటికల్లా ఈ సమయం కల్లా నిన్ను కూడా చంపేస్తా అని చెప్పమన్నారు అని. ఏలియా ఆ ఒక్క క్షణం ఏం చేయాలో తనకి తోచలేదు. మళ్ళీ ప్రార్థన చేశారు. మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్నది. మనం 3వ వచనం చదువుతున్నప్పుడు, అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణంను కాపాడుకున్నట్టుగా పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దాసునితో చెప్పి ఒక దిన ప్రయాణం అరణ్యంలో చేస్తూ వచ్చారు. ఏలియా ఈ వర్తమానం విన్న వెంటనే ఇంక అక్కడ ఉండటం ఎంతైనా క్షేమం కాదు. ఎందుకనంటే తనకంటే ముందుగా చాలామందిని, దైవ సేవకులను, ప్రవక్తలను చంపిన యెజెబెలు రాణి చేతిలో నేను పడ్డట్టయితే ఖచ్చితంగా నేను చనిపోతానని తను తెలుసు. కాబట్టి తను మళ్ళీ తిరుగు ప్రయాణమై వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని ప్రయాణం మొదలుపెట్టారు. తనతో పాటుగా ఉన్న తన సేవకుడిని, తన దాసుని మాత్రం ఒక దగ్గర ఉండమన్నారు. బెయేర్షెబాలో ఉండమని తన దాసునితో చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక దినమంతా ప్రయాణం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక బదరీ వృక్షం కింద ఆయన కూర్చొని ఉన్నారు. ఈ బదరీ వృక్షం కింద కూర్చొని తను నిజంగా ఎంతో బాధలో ఉన్నారు ఈ సమయంలో. ఎందుకంటే తన జీవితంలో వస్తున్న పెను మార్పులు ఏలియా ఊహించినటువంటి మార్పులు. తను ఊహించని కార్యక్రమాలు ఎన్నో తన జీవితంలో జరుగుతుంది. తను ఎప్పుడు చేయాలి అనుకోలే. తను కోపంగా ఉన్న రాజు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు, తప్పలేదు. తను రాజుగారి దగ్గరికి వెళ్ళి శుభవచనానికి బదులుగా ఒక శోధన తన మీదకి రాబోతుందని ఒక వార్నింగ్ చెప్పాల్సి వచ్చినా కానీ ఏలియా వెనక తగ్గలేదు. వెళ్ళారు, చెప్పాడు. అప్పుడు కూడా తను ఒంటరివాడే. రాజుగారికి మళ్ళీ కలవాలి అన్నప్పుడు ఒంటరివాడే. వాగు దగ్గర, కేరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు కూడా ఏలియా ఒంటరివాడే. మళ్ళీ తన విశ్వాసాన్ని కూడగట్టుకుంటున్నాడు ఏలియా. అయినప్పటికీ తనలో ఒక విధమైన భారం, దుఃఖము. నేను చేస్తున్నంతా కూడా దేవుని కోసమే కదా, దేవుని నామం నిమిత్తమే కదా నేను చేస్తుంది. అయినా కానీ ఎందుకు ఈ శోధన నేను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒక దుఃఖంలో ఉంటూ ఈ 4వ వచనంలో ఈ విధంగా చెప్తా ఉన్నారు. మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఎంతగానో అలసిపోయాడు. ఆహారం లేదు. కిలోమీటర్లు దేవుడు పరిగెత్తమనంటే పరిగెత్తాలి. ఇక్కడ కాదు, అక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవాలి.
అంతా చేసిన తర్వాత తనకు వచ్చింది ఏంటి అని అంటే ఒక సేవకునిగా, ఒక సువార్థికునిగా, ఒక ప్రవక్తగా మరణశిక్ష తన మీద వచ్చింది. తప్పించుకోవాలి, ఇంకా దేవుని పరిచర్య జరిగించాలి కాబట్టి ఇంకా తప్పించుకొని తను సువార్త చేయాల్సిన పరిస్థితి. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నేనేమి నాకంటే ముందున్న నా పితరుల కంటే గొప్పవాడిని అయితే ఏమి కాదు, ఎందుకు ఇంకా నాకు ఈ బ్రతుకు, ఎంతకాలం నేను ఇలా పరిగెత్తాలి అని తన విశ్వాసం అంతా కూడా సన్నగిలిపోతున్న సమయంలో మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన ప్రాణాలను తీసుకోమని కూడా అడుగుతూ ఉన్నారు. ఎంతో దుఃఖకరమైన పరిస్థితి వస్తే తప్ప ఒక వ్యక్తి తన ప్రాణాన్ని తీసుకోమని అడగరు. చాలాసార్లు కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలైనప్పుడు ఇటువంటి మాటలు చూస్తూ ఉంటాం, ఎంతకాలం నేను ఈ కష్టాలు అనుభవించాలి, దేవుడు నన్ను ఇంకా తీసుకోవట్లేదేంటి అని అడుగుతూ ఉంటారు. కొంతమంది వృద్ధులని నేను కలిసి మాట్లాడుతున్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు 80 సంవత్సరాలు దాటినా కానీ వారు ఇంకా బ్రతికే ఉండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసం కృంగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో వారు మాట్లాడుతూ ఉంటారు. నేను వెళ్ళి ప్రార్థన చేయడానికని వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులు ఇలా అన్నారు, ఇంకా ఎందుకు నన్ను దేవుడు ఉంచుతున్నాడు, ఇంకా ఏం చూడాలయ్యా, ఇంకా ఎందుకు ఈ దేవుడు నన్ను తీసుకోవట్లేదు అని అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళతోటి చెప్పింది ఒక్కటే, దేవునికి ఇంకా నీ పట్ల ప్రణాళిక ఉన్నదేమో, మీకు ఇంత మంచి ఆయుష్ ఇచ్చినందుకు దేవుని స్తుతించు అని మాత్రమే నేను చెప్పగలిగా. కొంతమందికి అయితే వాళ్ళు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా పట్టించుకొని కొడుకులు బిడ్డలు ఉండటం వల్ల, కోడళ్ళు అల్లుళ్ళు సరిగా పట్టించుకొని పరిస్థితుల్లో వాళ్ళకి ఆహారపు కొరత అయినప్పుడు, ఇబ్బందులు సమస్యలలో ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని కలిసినప్పుడు కూడా నాకెందుకు ఈ బ్రతుకు, దేవుడు నన్ను ఎందుకు తీసుకోవట్లేదు అనే ప్రశ్న నన్ను అడుగుతున్నప్పుడు నిజంగా మనసులో చాలా దుఃఖం అనిపించేది. ఏలియా కూడా అటువంటి పరిస్థితిలోనే ఉన్నారు. సాధారణంగా ఎవరు కూడా తన ప్రాణాన్ని తీసుకోవాలని అనుకోరు. ఆత్మహత్య చేసుకుంటున్న వారి మనసులో ఎన్నో దుఃఖం, ఎంతో ఒత్తిడి వచ్చినప్పుడే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి ఆలోచన చేస్తారు. నిజంగా ఏలియా కూడా నన్ను తీసుకో తండ్రి అని చెప్పని అడుగుతున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి మళ్ళీ ఏలియాకు సహాయపడుతున్నారు. ఇక్కడ మనం గమనించినప్పుడు 5వ వచనంలో అతడు బదరీ వృక్షం కింద నిద్రించుతుండగా ఒక దేవదూత వచ్చి తన్ని భోజనం చేయమని చెప్పని అతనికి భోజనాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. భోజనం ఇచ్చినప్పుడు ఏలియాలో కొంత ధైర్యం వచ్చింది, తిన్నారు. తిన్న వెంటనే మళ్ళీ పడుకోమని చెప్తా ఉన్నారు. పడుకున్నాక మళ్ళీ లేపుతా ఉన్నారు, మళ్ళీ తిను, నీకు ప్రయాణం ముందు చాలా ఉన్నది. ఏలియా కొంచెం ఏదో ఆహారం దొరికింది, దేవదూత సహాయంగా ఉన్నారు, నేను ఒంటరిని కాదు, కొంచెం పర్లేదు, నేను రికవర్ అవుతున్నా అనుకునే టైంకి కొద్దిగా తిను, రెస్ట్ తీసుకో, మళ్ళీ తిను, నువ్వు బయలుదేరాలి. ముందున్న ప్రయాణం ఎంత అంటే 40 రాత్రులు 40 పగళ్ళు అంత ప్రయాణం, ఆహారం దొరకదు. నిజంగా అంత భయంకరమైన కఠినమైన పరిస్థితుల మధ్యలో ఏలియా గారి జీవన ప్రయాణం, తన సువార్త పరిచర్య జరుగుతూ ఉన్నది. ఈరోజు దైవ సేవకులుగా మనము కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతూ ఉంటాం. కొంత సమస్యలు మనకి ఎదురైతే భరించలేకపోతూ ఉంటాం. మనకి కుటుంబంలో కొంత అనారోగ్యం వస్తే దేవుని నిందిస్తూ ఉంటాం, ఏంది తండ్రి మరి ఏంటి సంగతి, నేను ఇంతకాలం నీకోసం పరిచర్య చేశా కదా, ఇప్పుడు నా కుటుంబం మీదకి ఇట్లాంటిది రప్పించినవేంది. కొంతమంది అయితే ఒక జరగరాని సంఘటన ఏదైనా తన కుటుంబంలో జరిగితే సువార్తను పరిచర్యను విడిచిపెట్టి, దేవుని విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్న విశ్వాసులు, సువార్థికులు, సేవకులు మనకి ఈ కాలంలో కనిపిస్తున్నారు. ఏలియా ఎంత పని చేసినా కానీ మళ్ళీ తన ముందు ఇంకా పని మిగిలే ఉంది. దేవదూత చెప్తా ఉన్నారు, నువ్వు ఇంకా రెస్ట్ తీసుకో, నువ్వు ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. చెప్పిన వెంటనే తను మళ్ళీ మాట్లాడకుండా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. గుట్టలు, అడవులు, కొండలు, లోయలు అన్నీ దాటుతూ, నదులు దాటుతూ ముందుకు ప్రయాణం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఒకసారి ఏలియా స్థానంలో మనల్ని ఊహించుకుందాం. ఒంటరి ప్రయాణం, ఎవ్వరి సహకారం లేదు. వెనక చూస్తేనేమో రాణి తన పెద్ద ఛాలెంజ్ చేశారు, నేను నిన్ను ఖచ్చితంగా చంపేస్తా తెల్లారేపాటికని.
ఇక్కడ ఒక దగ్గర కూర్చొని ఒక దగ్గర దాక్కొని ఉండే పరిస్థితి కూడా లేదు. కనీసం సేవకులు కానీ దాసులు కానీ ఎవ్వరు కూడా తనకు తోడుగా లేరు. ఎక్కడెక్కడో అడవుల్లో కొండల్లో తను దాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ టైంలో నిజంగా ఎట్లాంటి వ్యక్తికైనా కానీ మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. మనము చుట్టూ మనుషులు ఉన్నప్పటికీ కూడా కొంచెం సమస్య వస్తే మనం దాంట్లో నుంచి బయటపడడానికి చాలా కష్టపడతా ఉంటాం. మనము చుట్టూ మనుషులు ఉన్నా కానీ ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సమయంలో ఎట్లా అంటే అందరు మనుషులు ఉన్నా కానీ మనసులో ఒంటరితనం అనేది మనల్ని కలిచివేస్తూ ఉంటుంది. మనం అది భరించలేకపోతూ ఉంటాం. సూసైడ్ చేసుకునే వాళ్ళు, చనిపోవాలనుకునే వాళ్ళు అందరూ ఎందుకు చనిపోతున్నారండి? ఒంటరితనం అనుభవించలేకే కదా. వాళ్ళకేమన్నా సరదానా చనిపోవడానికి? ఎవరికి మాత్రం బ్రతకాలని ఉండదు. కానీ ఏలియా ఒంటరి వాడైనప్పటికీ కూడా తనకు చనిపోవాలనే ఆలోచన విడిచిపెట్టి దేవుడు తన కోసం ముందు ఉంచిన పని నిమిత్తమే బయలుదేరుతూ ఉన్నారు. ఈరోజు ఒకసారి మానసిక రుగ్మతలతోనే మానసికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో చనిపోవాలనే ఆలోచనతో ఉన్న వారందరూ ఒకసారి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని భూమి మీదకి పంపించారు అని అంటే తన ప్రణాళిక ఏదో మన పట్ల ఉన్నది. మనం అర్ధంతరంగా ముగిసిపోవటం అనేది ఆయన చిత్తం కాదు. ఒంటరిగా ఉన్నప్పటికీ మనం ఒంటరిగా లేము. నీ పక్కన ఎవరు కనిపించినప్పటికీ నువ్వు ఒంటరిగా లేవు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఏలియా అదే నమ్మారు. అది నమ్మారు కనుకనే దేవుని దూత ఏలియాతో పాటుగా నడుస్తూ ఉన్నారు. అప్పుడు ఈయన లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రులు 40 దినములు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అక్కడ ఒక గుహలో కాపురం ఉంటున్నారు. ఈ హోరేబు అనే గుహకు పేరు ఏంటట? దేవుని పర్వతము అని పేరు. దేవుని పర్వతం అనే పేరులో ఒక గుహ ఒకటి చూసుకొని అక్కడ ఆయన ఉన్నారు. 9వ వచనంలో అక్కడ ఆయన బస చేసి ఉండి కొంచెం రెస్ట్ తీసుకుంటా ఉండేసరికి అక్కడ యెహోవా వాక్కు మళ్ళీ ఏలియాకు ప్రత్యక్షమైంది. యెహోవా వాక్కు ఆయన దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారట? ఇచ్చట నువ్వు ఏమి చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఏలియాని యెహోవా వాక్కు అడుగుతున్నారు, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? దేవునికి తెలియదా అండి ఏలియా ఏం చేస్తున్నారని? ఆయన అక్కడికి పంపించింది ఎవరు? ఆయన ఇవన్నీ కూడా చేస్తున్న ప్రయాణాలు, పనులన్నీ ఎవరి నిమిత్తం చేస్తున్నారు? కావచ్చు దేవుని ఉద్దేశం ఒకవైపు వెళ్ళాల్సి ఉంటే ఈయన భయపడిపోయి వెంటనే ప్రయాణం మొదలుపెట్టి ఇంత దూరం వచ్చేయడం, ఒకవేళ ఆయన దేవుని చిత్త ప్రకారం కాకుండా వేరే తప్పుడు మార్గంలో నడిచారేమో, వెళ్ళవలసిన దారిలో కాకుండా ఇంకొక వైపుగా వచ్చి ఆ గుహ దగ్గరికి చేరారు కావచ్చు. కానీ దేవుని వాక్కు ప్రత్యక్షమై ఆయన అడిగేది ఏంటి అంటే, ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు? ఈరోజు మనం ఉన్న చోటనే దేవుడు అడుగుతున్నారు. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు, పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చిన బాధ్యతలు కొన్ని ఉండంగా వాటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? దేవుడు అడుగుతూ ఉన్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ ఎలైజా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడేం పని నీకు అసలు? ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే ఏలియాకి కొన్ని నిమిషాలు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇన్ని ఉరుకులు పరుగులు దేవుడు అక్కడికి ఇక్కడికి అంతా జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ చివరికి దేవుడు ఏమని అడుగుతున్నాడు? ఏమి తెలియనట్టు ఏం చేస్తున్నావు? 10వ వచనంలో అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి, ఇవంతా కూడా ఇశ్రాయేలీలు వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా అయిపోయి ఉన్న పరిస్థితుల్లో అందరూ కూడా చనిపోతూ ఉంటూ అటువంటి వారి మధ్యలో వాళ్ళకి ఇబ్బంది కలుగు చేస్తున్న ఆ 450 మందిని నేను ఆ బయలు ప్రవక్తల్ని చంపేశా. వాళ్ళని చంపినందుకు నా మీదకి శోధన వచ్చింది, నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నా అని ఏలియా దేవునికి చెప్తా ఉన్నారు. మళ్ళీ కొంతసేపటి వరకు సైలెన్స్. మళ్ళీ కొంతసేపటి తర్వాత ఆ గుహ ముందు నుంచి ఒక బలమైన గాలి వీచినట్టుగా మళ్ళీ ఆయనకి శబ్దం వినపడతా ఉంది. ఏం చేస్తున్నావు ఏలియా ఇక్కడ? మళ్ళీ తనకున్న ఇబ్బంది, బాధ, దుఃఖం అంతా కూడా మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. అయ్యో, ఇశ్రాయేలీల్లో కేవలం నేను ఒక్కనే లాస్ట్కి మిగిలిపోయిన, అందరూ కూడా బయలుదేవతలకి వాటి పూజల్లోకి ఆరాధనలోకి జారిపోయారు.
అయ్యా నేను ఒక్కడనే మిగిలిపోయా, ఇప్పుడు నేను కూడా ఇట్లా చంపాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి దాక్కోవాల్సిన పరిస్థితి, నా పరిస్థితి ఏంటయ్యా అని అడుగుతున్నారు. ఒంటరితనం. ఇక్కడ ఏలియా మాటల్లో మనం తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఆయనకున్న ఒంటరితనం అంతా కూడా దేవునితోటి పంచుకుంటున్నారు. అయ్యా నేను ఒక్కడిని అయిపోయినా, నాకెవ్వరు లేరయ్యా, నేను ఒక్కడినే మిగిలిపోయినా, వెనక చూస్తేనేమో రాణి నన్ను తరుముతుంది, ఇంకా నాకంటూ ఎవ్వరు లేరు తండ్రి, నీవిచ్చిన బాధ్యతను బట్టే కదా నేను ఇక్కడికి వచ్చా, ఇప్పుడు నాకేంటి ఈ పరిస్థితి అడుగుతూ ఉంటే దేవుడు తనతో చెప్పిన మాట ఏంటో చదువుదామా? మనకి 18వ వచనంకి వచ్చేటప్పటికి ఈ విధంగా రాయబడి ఉన్నాయి. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళలోనక నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారు అని దేవుని పరిశుద్ధాత్మ తనతో మాట్లాడుతున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిచర్యలో ఒంటరి వాడిని అనుకుంటున్నావేమో, నువ్వు నమ్మిన విశ్వాసానిలో నేను ఒంటరిని అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా సహోదరి. కానీ దేవుని పరిశుద్ధాత్మ ఏలియాతో మెల్లగా చెప్తున్న స్వరం ఏంటో తెలుసా? నువ్వు ఒక్కడివే కాదు, ఆ బయలుకు మొక్కకుండా మోకాళ్ళు అనకుండా శ్రమలు అనుభవిస్తూ నీలాగే ఉన్నవాళ్ళు ఇంకా 70,000 మంది 7,000 మంది ఉన్నారు అని చెప్తున్నారు. 7,000 మంది ఇంకా మిగిలే ఉన్నారు అనేసరికి ఏలియాలో ఒక విధమైన ధైర్యం, నేను ఒంటరిని కాదు అనే ఒక ఆలోచన వచ్చేసింది. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు మనల్ని అస్సలు ఒంటరిగా విడిచిపెట్టడు. మేము కూడా ఒకానొక సమయంలో ఒంటరిగా అనుకునేవాళ్ళం. మాకు ఇంకెవ్వరు లేరు, మాలాగా దేవుని సబ్బాతుని గురించి కానీ దేవుని విశ్వాసాల గురించి కానీ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అనుకున్నాం. కానీ చాలా సంవత్సరాలు ఒంటరితనం మేము అనుభవించిన తర్వాత ఒక్కసారిగా ఈ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అనే ఒక మిషన్ ఉందని, దాంట్లో ఇన్ని వేల మంది లక్షల మంది సబ్బాతును ఆచరించే వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నాక నిజంగా మేము చాలా ధైర్యం పొందుకొని ఈరోజు ఈ సబ్బాతును ఆచరించే ఒక దైవ సేవకునిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. ప్రియ సహోదరుడు సహోదరి, ఒంటరివాడు నువ్వు ఎప్పటికీ కావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా ఉన్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోసం మనం అడుగుదామా? ఆయన ప్రత్యక్షత కోసం మనం ప్రార్థన చేద్దామా? రండి, నాతో కూడా కలిసి ప్రార్థించండి. సర్వసృష్టికర్తవగు మా ప్రభువా, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. మేము ఒంటరితనంలో ఉండటానికి నీ ఉద్దేశం కాదు ప్రభువా, మేము నీ పరిచర్య జరిగించాలని, అనేకులకు మేము సాక్షులుగా ఉండాలన్నది నీ ఉద్దేశం. పరిస్థితులు ఒంటరితనాన్ని మాకు మిగిలిచ్చి ఉండొచ్చు, కానీ మీరు నిత్యము మాతో కూడా ఉన్నారు. మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, మీ పరిచర్యలు ఇంకా బహుగా వాడుకోమని, ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.